సైకిల్ జర్నీ విత్ తేజ డే 50. ఈరోజు అయితే కరెక్ట్గా 50 రోజులైంది ఈ రోజుకి. మనమైతే ఈరోజు బయలుదేరాం గంగోత్రికి. ఇక్కడ చూడండి మొత్తం ఆపిల్ తోటలే ఉన్నాయి. నేనున్న చోట కూడా చూడండి అంతా కూడా ఆపిల్ చెట్లే. మనమైతే నైట్ తింటూనే ఉన్నాం. ఇక్కడ కూడా చూడండి ఒక ఆపిల్ చెట్టు ఉంది. ఇదైతే టెంపుల్. బయలుదేరదామా? మంచి మంచి వ్యూస్ చూపిస్తాం. ఒక్కసారి ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. చూసారా? వేరే లెవెల్లో ఉంది అసలు. గంగోత్రికి వెళ్ళే రోడ్ చూడండి వేరే లెవెల్లో ఉంది. ఇంకా గంగోత్రి అయితే 28 కిలోమీటర్స్ అయితే ఉంది. పొద్దున్న ఇంకా మనం 2 కిలోమీటర్లు వచ్చిందే. ఓరు చూసారా ఫారెస్ట్ ఎలా ఉందా? ఒకసారి ఇటు సైడ్ కూడా చూడండి. చూడండి మీకు గొర్రెలు కనిపిస్తున్నాయి కదా, ఇవైతే వాటి వెంట్రుకల కోసం పెంచుతున్నారు వీళ్ళు. అంటే మాంసం కూడా తింటారు అనుకోండి. ఒకసారి చూడండి ఇలా కట్ చేసేస్తున్నారు. పూర్తిగా వాటి వెంట్రుకలు అంతా కట్ చేసేసి ఇలా వడ్లేసుకుంటున్నారు. ఒక్కొక్క గొర్రెది ఒక్కొక్క వడ్డేస్తున్నారు వాళ్ళు. చూసారా అలాగా. ఇప్పటికి చాలా మొత్తం కట్ చేసిన తర్వాత అట్లుండేటివి ఇప్పుడు చూడండి అక్కడ ఒకటి పట్టుకున్నారు కదా, అట్లా ఉండేటివి ఇట్లా తయారైపోతున్నాయి. అలా కట్ చేస్తున్నారు మొత్తమే. చూసారా అట్లుంటుంది. ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం నేను చూస్తున్నది. ఓకే ఫ్రెండ్స్, సారీ లొకేషన్ చూడండి. చూసారా ఏ రేంజ్లో ఉందో. ఎంత సైలెంట్గా అంటే అంత సైలెంట్గా ఉంది. కాకపోతే ఇంకోటి ఏమిటంటే ఈ చెట్ల దగ్గర కిరోసిన్ స్మెల్ వస్తుంది నాకు ఇక్కడ. ఎందుక మరి అట్లుంటుంది. వస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ మందాకిని నది వ్యూ పాయింట్ చూపిస్తాను. అసలు వేరే వేరే లెవెల్లో ఉంది వ్యూ అయితే. చూసారా ఏ రేంజ్లో ఉందో. నీళ్ళు తక్కువగా ఉన్నాయి కానీ నీళ్ళు కన్నా జాస్తి వెళ్ళేట్టుగా ఉంటే ఇంకో రేంజ్లో కనిపించేది. మనం చూడండి ఎక్కడి నుండి వచ్చామో అక్కడ కనిపిస్తున్నాయా మంచు కొండలు పైన. అట్లుంటుంది మనతోని, మామూలుగా ఉండదు. చూసేయండి, మీరు ఎంజాయ్ చేసేయండి. డిసెంబర్ జనవరిలో ఇది మొత్తం మంచుతో కప్పిపోతుందంట ఈ ఏరియా అంతా కూడా. చూడవచ్చు. ఇక్కడ చూడండి ఏముందో అసలు వ్యూ, ఎంత చిన్నగా వస్తుందో నది బ్రిడ్జ్ పైన ఇంకా చూస్తుంటే. చాలా అంటే చాలా సూపర్ ఉంది వ్యూ అయితే. ఎంటర్ అయిపోతున్నాం. మనమైతే వచ్చేసాం. ఇప్పుడు నేనైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను.
ఇక్కడ నేను ఒక చిన్న రూమ్ అయితే తీసుకున్నాను. ఆశ్రమాలు కూడా ఉన్నాయి, కానీ నావి బట్టలు చాలా ఉతికేటివి చాలా ఉండే, అందువల్ల ఇదైతే తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ చూడండి ఒకసారి వాటర్ లెవెల్స్ చాలా అంటే చాలా వరకు స్పీడ్గా వెళ్తుంది నది, చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్తుంది. చూసారా, మనం స్నానం చేయడానికి అయితే కొద్దిగా కష్టమే, కాకపోతే ఇక్కడ లోతు అయితే లేదు, కానీ అక్కడ కొద్దిగా సెంటర్లో అయితే వాటర్ లోతుగా అయితే ఉంటాయంట, చూడవచ్చు మీరు కూడా. అంతేగాని సినిమాలో చూపించినట్లు ఇక్కడ రాళ్ళపైన పేర్లు చేకడాలు అలాంటివంతా ఏం లేవు. మనమైతే ఇప్పుడున్నాము గంగోత్రి టెంపుల్ దగ్గర. ఫైనల్గా మనకి 50వ రోజు అయితే, అది కృష్ణాష్టమి రోజు, మనకైతే గంగోత్రి దేవుని దర్శనం అయితే అయింది. చాలా అంటే చాలా బాగా దర్శనం అయింది. అసలు నేను మాటలు చెప్పలేను, అంత ఇదిగా ఉంది. మొత్తానికైతే సూపర్ అంటే సూపర్ ఉంది ప్లేస్ అయితే, లొకేషను చూడవచ్చు మీరు కూడా. చూసారా, ఇదైతే ఆంజనేయ స్వామి టెంపుల్. ఇంకా ఇదైతే శివజీ, అదే శివుడు టెంపుల్, శివ టెంపుల్ ఇది. ఇంకా షాపింగ్స్ అంతా చూసుకోవచ్చు ఫుల్గానే, మనమైతే ఏం కొనుక్కోండి. ఇది బాగుంది. ఒక్కసారి చూడొచ్చు, ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి కదా, ఇక్కడ వేడుకలు కొద్దిగా ఘనంగానే ఉన్నట్టున్నాయి. అంతా పెండల్ అంతా వేసి రెడీ చేస్తున్నారు. ఇక్కడ భజన అవి చాలా చాలా వరకు ఉంటాయంట, చూడండి. ఇవైతే కూడా పెట్టారు. చూడండి టెంపుల్, చూడండి గంగోత్రి టెంపుల్ కొద్దిగా టాప్ వ్యూలో. ఇంకొద్దిగా పైకి వచ్చాను ఇక్కడ.
ఉంది కదా, ఇది భగీరథ స్వామి గంగమ్మ కోసం తపస్సు చేసిన ప్లేస్ అంటే ఇది చూడవచ్చు మీరు. ఇప్పుడు బాగుంది, మధ్యాహ్నం కంటే ఇప్పుడు సూపర్ ఉంది చూడటానికి. ఇక్కడ చూడండి గంగోత్రి దగ్గర శ్రీకృష్ణ జన్మాష్టమి స్పెషల్కి అసలు క్రౌడ్ చిన్నగా లేదు, ఫుల్గా ఉంది క్రౌడ్. ఇది ఇక్కడ వీళ్ళ అంటే గడవాలి వాళ్ళ స్పెషల్ అన్నమాట ఇది. श्री महिषानंद रतौरी जी, श्री महिषानंद रतौरी जी, भट्ट जी, आप अपनी गद्दी पर आइए। भट्ट जी, महिषानंद रतौरी जी, आप अपनी गद्दी पर आए। గంగా హారతి జరుగుతుంది, గంగా హారతి.